ఇలా అసలు చేయగలిగిన వాళ్ళు ఉమ్. వేరే వాళ్ళ కళల్లోకెళ్ళి వీళ్ళకి అనుకూలంగా చేసేలా చేస్తారని చెప్తారండి? నాట్ పాసిబుల్ అండి. అది నెగటివ్ అండి. చేయొచ్చు. ఇప్పుడు సిద్ధి వస్తే నాకు దాన్ని పాజిటివ్ వాడుకోవచ్చు, నెగటివ్ వాడుకోవచ్చు. పాజిటివ్ వాడుకుంటే సిద్ధి అవుతుంది, నెగటివ్ వాడుకుంటే శుద్ధ సిద్ధులు అవుతాయి. నీకు ఆ పవర్ కావాలా, నీకు సిద్ధి కావాలా? సిద్ధి అనేది మనకి మార్గం మీద నడిపించేది. ఒక మనిషి అన్న తర్వాత రాక్షస్ కావాలా, మనిషి కావాలా, అది మన డిపెండ్ అవుతుంది. అవును, అవును. ఎక్కువ ఈ ధ్యానం చేసేవాళ్ళు గారి ఈ మార్గంలో మొదటి సాధన ఎన్నో సంవత్సరాలు చేస్తున్న వాళ్ళంతా కూడా వాడే ఒక పదం ఉంది గురుగారు, ఒక వర్డ్. అదేంటంటే తౌడై అంటారు. అంటే ఏంటి గురుగారు అసలు తౌడై అంటే ఏంటి? అది ఎలా యాక్టివేట్ అవుతుందా? దానివల్ల ఏంటి మనకు ఉపయోగాలు? అది యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? జ్ఞాననేత్రం అండి. ఇప్పుడు బ్రాహ్మణ్స్ వచ్చినప్పుడు వేస్తారు, దాన్ని ఉపనయనం అంటారు. ఉపనయనం, నయనం అంటే కన్నే కదా, ఉప అంటే కొత్తది, కొత్త కన్ను. అంటే ఏంటి? ఎక్స్ట్రా. అంటే ఏంటి? నీకు ఇప్పటి నుంచి నువ్వు బాల్యం నుంచి యవనకు వచ్చావు, ఇప్పటి నుంచి నువ్వు ఆ రోజు గురుకులం ఉండేది కాబట్టి అది వేరే మాట నేర్చేవారు, ఇప్పుడు అలా కాదనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి మెడిటేషన్లో కుండలినిలో ఆగ్నేయ చక్ర వచ్చినప్పుడు దాంట్లో కొన్ని పవర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని థర్డ్ ఐ అంటాం, మనం బొట్టు కూడా పెట్టుకుంటాం, ఆడవాళ్ళకి అందుకోసం అంటాం. క్రైస్ట్ సెంటర్ అంటాం దాన్ని. ద ఎనర్జీస్ క్రాస్ అవుతాయన్నమాట. ఇక్కడ ఈ వచ్చి లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్కి క్రాస్ అవుతాయన్నమాట ఇక్కడ. దాన్ని జ్ఞాననేత్రము అంటారు కొంతమంది. జ్ఞానం వస్తుంది అంటే ఏంటంటే యాక్చువల్లీ చూసామంటే యూ విల్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ వెరీ క్లియర్లీ యాజ్ ఇట్ ఈస్. ఇంటికి ముందు ముగ్గేస్తామండి, ఎలా వేస్తాము? ఒక నక్షత్రాన్ని వేస్తామా? ఎందుకు నక్షత్రాలు వేస్తాం? రౌండ్గా ఎందుకు వేయం? 90 రౌండ్గా వేస్తారు, కానీ 80% 90% నక్షత్రం వేస్తారు. ఎక్కడ వచ్చిన ఐడియా వాళ్ళకి నక్షత్రం వేయాలని? నక్షత్రం వేసి మళ్ళీ మధ్యలో ఒక బిందువు పెడతారు. ఎందుకు పెడతారు? రెండు కళ్ళు ఉన్నాయి మనకి. సో మనం చూస్తున్నాం ఈ రెండు కళ్ళు ఇక్కడ మన థర్డ్ ఐ ఉంది. ఇఫ్ ఐ జాయిన్ దిస్ ఇట్ ఇస్ ట్రయాంగిల్. ఓకే, ఈ ఎప్పుడైతే మన కళ్ళని మనం ఫోకస్ చేసి మన థర్డ్ ఐ పెడతామో, రైట్, ఎలాగైతే అందుకోసం ఎలా అన్నాడు పిల్లలు పని చేసినప్పుడు ది ఎఫెక్ట్ యువర్ ఐస్ ఆల్సో. అది క్రాస్ అవుతాయి అన్నమాట. క్రాస్ అయ్యి ఎడానాడి ఇటు వెళ్తుంది, పిల్లనాడు ఇటు వెళ్తుంది. ఓకే, ఎప్పుడైతే రెండు అవుతాయో సో మళ్ళీ ఒక కలియక అయిందా? బట్ క్రాసింగ్ ద మీటింగ్ ఇట్ వన్ పాయింట్. మన పాయింట్ నుంచి ఎనర్జీ పైకి పంపించాం అనుకోండి, ఆ ఎనర్జీ అనేది మనం ఫోర్ హెడ్ నుంచి బయటకు వస్తుంది. ఇది యాక్చువల్లీ అన్నమాట. ఇది థర్డ్ ఐ కాన్సెప్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇదేం చూస్తున్నామో దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు, అంటే కొంచెం సాధన కావాలి, దీనికి గురువు కావాలి. ఓన్లీ గురు కన్నా నాకు చేసేదంతా స్వామి చేశారు, ఆయన విజయవాడ అయింది నాకు. సో దాంట్లో అప్పుడు ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది దాంట్లో నుంచి వస్తుంది. దాంట్లో అప్పుడు ఎప్పుడైతే వచ్చింది అనుకోండి, మనకి ఎప్పుడైనా దాన్ని ఏదైనా చూడాలి చేయాలి అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసామంటే తెలిసిపోతుంది, దాని బాగోగులు ఏంటో తెలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి యూ కెన్. శివుడికి నేత్రం ఉంది, కన్ను చేస్తే కాలిపోతావు, నువ్వు కాచచ్చు కూడా, నీళ్ళు కూడా పోయొచ్చు, రెండు చేయొచ్చు. సో యూ కెన్ డూ గుడ్, యూ కెన్ డూ బ్యాడ్, బోత్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్. సో అది ఎప్పుడైతే నడుస్తాయో అలాగే ఇఫ్ ఐ టేక్ ద సేమ్ ఐస్ అండ్ టేక్ మై నాస్ట్రల్స్, ఇట్స్ అగైన్ ట్రయాంగిల్ అయింది. సో ఈ రెండింటిని ఓవర్లాప్ చేసామంటే స్టార్ అయిందా, మధ్యలో ఐ ఉందా, బోట్ ఉందా. దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్డ్ ఐ. ఆ ముగ్గు ఇంటి బయట వేసుకుంటాము. మన దగ్గర అన్నీ ఉన్నాయండి, మన తెలుసుకోవాలని అన్నీ ఉన్నాయి. అంటే మనకి ఏమంటే ఒక హర్డ్ మెంటాలిటీ, గొర్రెలాగా అన్నమాట. అది అందరూ అదే పోతాం. కానీ ఎందుకు పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు పోవాలి అన్న ఆగి మనం ఆలోచించాం. ఆలోచించాం అనుకోండి, చూడండి నీళ్ళ కట్టడం అంటే విషయం ఆగింది అంటే తెలుసు ఆ విషయం ఎందుకు ఆగింది, ఆ విషయం అన్నది ఇక్కడ ఆగింది. ఎందుకంటే నవ్ యాక్చువల్లీ బ్రేకింగ్ ఆఫ్. ఈ విషయం అన్నది, మన ఈ బాడీ అన్న విషయం అన్నది, లైఫ్ అనే విషయం అన్నది ఆపేసాయి. ఇక్కడి నుంచి నువ్వు గుడ్ హయ్యర్ ప్లేన్స్ నావు అన్న మీనింగ్. అది హయ్యర్ ప్లేన్స్ అంటే ఏంటి గురుగారు? ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? హయ్యర్ ప్లేన్స్ అంటే చూడండి, మనకి మన ఓవర్ సెల్ఫ్ ఉంది. ఓవర్ సెల్ఫ్ ఈజ్ బేసికలీ అగైన్ ట్రయాంగిల్. పాల్ బంటన్ అని ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు. ఆయన రాశాడు ఓవర్ సెల్ఫ్ ఇన్ యాక్షన్ బుక్ ఉంది. ఎలాగంటే మనం అంటామే మనది
మనలాంటి వాళ్ళు ఇంకో 3 ఉంటారు లోకంలో అని. యాక్చువల్లీ 7 మంది ఉంటాం మనం. అక్కడి నుంచి కిందకి వస్తాం. బీఆర్కు అండర్ సెల్స్, అది వరుసకు మనం అండర్ సెల్స్ అనమాట. మనమైతే ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటాము, ఇదంతా ఇన్ఫర్మేషన్ దానికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా. సో ఈ 7 మందిలో దేర్ కుడ్ బి మెన్ అండ్ ఉమెన్ బోత్. దాంట్లో ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉండొచ్చు, ఒక మ్యూజిషియన్ అయి ఉండొచ్చు, ఒక మెడిటేటర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి చెఫ్ అయి ఉండొచ్చు. డిఫరెంట్. సో ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దానికి వెళ్ళాలన్నమాట. ఎలాగైతే మనం ఇక్కడి నుంచి పైకి వెళ్తాము, వీ హ్యావ్ ఆస్ట్రల్ ప్లేన్స్. అది మొత్తం 8 ప్లేన్స్ ఉంటాయి అన్నమాట. అవి 8 ప్లేన్స్ ఉంటాయి. దాంట్లో మన ఆస్ట్రల్ ప్లేన్స్లో మన కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం. మన దీన్ని బట్టి, మన కర్మలు బట్టి, మన నాలెడ్జ్ బట్టి. దానిపైన మీకు యూ హ్యావ్ కాజల్ వరల్డ్స్, దానిపైన సూపర్ కాజల్ వరల్డ్స్ ఉన్నాయి. మొత్తం 36 ప్లేన్స్ ఇవి. దాంట్లో మనకి సూపర్ కాజల్ వరల్డ్స్ ఓ సెల్ఫ్ ఉంటుంది అన్నమాట. అది షిఫ్ట్ అవుతుంది పైకి కిందికి, అది కిందికి రాదనమాట. సో నేను నా ఓవర్ సెల్ఫ్ 4th ప్లేన్ అనుకోండి, నేను 4th ప్లేన్ ఉంటాను. ఇఫ్ ఐ అచీవ్ సంథింగ్, నాకు ఎన్లైట్మెంట్ వచ్చిన జన్మలో, అది అప్పుడు దానివల్ల దానికి పైకి రావచ్చు. ఇట్ కెన్ గో అప్. కాజల్ ప్లేన్స్లో ఉంటే మనం మళ్ళీ వస్తాం. సూప్రాకాల్కి వెళ్ళామంటే మనకి జన్మ లేదన్నమాట. మహర్షులంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఈ ప్లేన్స్ మనం ఉంటాయన్నమాట మనకి. ఇప్పుడు ఈ లైఫ్లో ఉండగా వాటిని మనం ఎలా చూడాలి గురుగారు? ఎలా చూస్తాను మీరు ఇప్పుడు? అలాగే అంటే వాటికి మనకు కావాలి, చూడాలి, వెళ్ళాలనుకుంటారు ఎవరన్నా, అంటే వాళ్ళు ఏం చేయాలి? ట్రై చేయాలండి. ఎలా చేయాలి అంటే నాకేం లేదు. అంటే మా మామగారు పోయారు, చాలా మంచి మనిషి. మా మామగారు బెంగాలీ వాళ్ళు. ఆయన పొద్దున లేవగానే దుర్గామాత పూజ చేసేవారు. అంతే, 2 నిమిషాలు ఆయన పూజ, ఎక్కువ ఉండదు. ఈ వాజ్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఎయిర్లైన్స్లో. ఆయన ఇంజనీర్. పాప ఆయన పోయారు. కొడుకులు లేరు, 3 కూతురు లేరు. సో ఆయన పోయే ముందు చెప్పారన్నమాట, బాబు నేను పోతే కనుక నువ్వే నన్ను ఇది చేయను. సరే అని చెప్పి అసలు ఓకే ఫైన్. ఆయన పోయారు, చేశాను. సో ఇది సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనం పోయాక కూడా మనకి మన అసలు బాడీ మన దగ్గర ఒక 2-3 డేస్ తిరుగుతుంది. అందుకోసం మనం బాడీ కాల్చినప్పుడు కపాల్ బాటి అంటారు కదా, అంటే తల పోవాలి, ఇక్కడి నుంచి పోవాలి. అప్పటికని అసలు చూస్తూ ఉంటుంది. అది ఎప్పటికైతే మొత్తం కాలిపోదో అప్పటికి నా బాడీ కొట్టుకుంటుంది. సో అది ఎప్పుడైతే మొత్తం కాలిపోయి బూడిదైపోతాం, అందుకోసం మనం కాల్ చేస్తారు. అది బూడిదైపోయాక అప్పుడు దానికి ఉన్నాం. దెన్ యూ గెట్ 2 పీపుల్ పైనుంచి, మన హెల్పర్స్ అంటాం ఏమని అనుకోండి, వచ్చి చెప్తారు, బాబు టైం అయిపోయింది వెళ్దామా, మన గైడ్స్ లాగా అనమాట. వెళ్దామంటే సరే. మా పెద్దమ్మ ఉండేది, మా దొడ్డమ్మ ఉండేది, ఆవిడ పోయేది కాదు. నా కొడుకులు కావాలి, అబ్బో ఆవిడ షీ వాజ్ డైయింగ్ ఆన్ ద బెడ్, జంపింగ్, కొట్టుకుంటుంది బాడీ. నేను పోను. ఆ కుట్సి వెరీ క్లియర్ ఇద్దరి నుంచి ఉన్నారు, కొట్టుకున్నాను, పోలే. అల్టిమేట్లీ నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎక్స్పైరీ డేటే. మామగారు పాపానికి కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఫస్ట్ టైం అప్పుడు రికవర్ అయ్యాక సెకండ్ టైం మళ్ళీ వచ్చేసరికి తట్టుకోలేకపోయారు ఆయన. సో ఆయన వెళ్తూ ఉంటే నాకు తెలిసి వీడి తీసుకెళ్తున్నారని, సో ఆయన కూడా నేను వెళ్ళా. సో ఆయన చూస్తున్నారు. సో కొంచెం దూరం ఆయనకి తెలిసింది నేను పైకి వెళ్తున్నానని. ఆయన భయపడ్డారు. ద్వారకా తుమ్ కారే అన్నారు. నేను మిమ్మల్ని దింపేసి వస్తానండి. వెళ్ళిపో అంటే హీ వాజ్ థింకింగ్ దట్ ఐ ఆల్సో డై. సో అప్పుడు చెప్పానమ్మా, లేదండి మీకు సిల్వర్ కార్డ్ లేదు, నాకు ఉంది. పతంగి దారం ఉన్నట్టు నా పతంగి నాకు దారం ఉంది, మీ పతంగి దారం లేదు. దెన్ ఐ రియలైజ్డ్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అని అంటానండి. లైట్ ఎండ్ ఆఫ్ టనల్ అంటాం కదా, ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది. అది ఏం లేదు, మన అసలు బాడీ ఆ టనల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ టనల్ వి సీ ద లైట్. ఆ ట్యూబ్లో ఎంటర్ అయ్యామంటే ఇంకేం కనపడదు చుట్టుపక్కల మనకేమి. టనల్లోకి వెళ్తాం కదా, ఎస్పెషల్లీ మన బాంబే పూణే వెళ్ళామనుకోండి, అలా వస్తే టనల్ ట్రైన్గా, అలాగే అనమాట. సో బయట రాగానే మళ్ళీ దగ్గర పడుతుంది. సో అలాగే ఆ టనల్లో ఎంటర్ వచ్చామంటే వీఆర్ అసలు వరల్డ్స్. సో యూ కెన్ గో దేర్. ఇట్స్ ఆల్ నాలెడ్జ్. ఎవ్రీథింగ్ ఈస్ నాలెడ్జ్, నోయింగ్ థింగ్స్, హౌ దే వర్క్, సిస్టమ్, అంతే, ఇంకేం లేదు అది. సో ఎనీబడి కెన్ గో, ఎనీబడి ఇంకా. మా అమ్మ కూడా పోయినప్పుడు చేసొచ్చు. అక్కడ పోయినా కూడా వాడికి బియర్ కావాలి, వాడికి చికెన్ బిర్యానీ కావాలి, వాడికి కార్లు కావాలి, ప్లేన్లు కావాలి, ఉంటాయి. వాడు ఊహించుకుంటాడు, అది ముందు వచ్చి ఉంటుంది వాడికి. ఇమాజిన్ డ్రైవింగ్ రోల్స్ రాయ్స్ కాదు, పక్క రోల్స్ రాయ్స్ ప్రాంతం నా ముందు ఉంటుంది.
ఐఎమ్ డ్రైవ్ ఏరోప్లేన్ 777 గోయింగ్, ఆ ప్లేన్ ఉంటుంది ముందు. ఇప్పుడు నేను చూస్తాను కొన్ని వరకు నాకు కనబడుతుంది, వాడికి వాళ్ళ ముందు ఏం లేదు, కానీ మనకి మాత్రం ఆ ప్లేన్ కనబడుతుంది, ఆ కార్ కనబడుతుంది, మన మంచి బుఫే టేబుల్ కనబడుతుంది, వాడికి ఏం తినాలి అన్నీ తింటాడు వాడు. మాయా, ఇంకా అక్కడ మాయా ఉంది. సో కర్మ ఫలితం అంటాం కదా, మన కర్మ ఫలితం వల్ల మనకి ఆమె రెస్టింగ్ పీరియడ్ అన్నమాట అది.